టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవం వేదికపై నుంచి బీఆర్ఎస్ పై మరోసారి పొలిటికల్ పంచులు విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. గత పాలకులు కేవలం టెంకాయలు కొట్టి ఫామ్ హౌజ్లకే పరిమితమయ్యారని విరుచుకుపడ్డారు. ఇకపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. పేదల వైద్యానికి పెద్దపీట, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు, అత్యాధునిక వైద్యమే ప్రభుత్వ లక్ష్యమని టిమ్స్ ప్రారంభోత్సవ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉస్మానియా, టిమ్స్, వరంగల్ ఆసుపత్రులను ఆధునిక వైద్యానికి కేంద్రాలుగా తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. ప్రతి 6 నెలలకు ఒక ఆసుపత్రిని ప్రారంభించే దిశగా ప్రణాళిక రూపొందించామన్న రేవంత్ బీఆర్ఎస్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రులకు టెంకాయ కొట్టి నిర్మాణాన్ని మాత్రం మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలకు తమ ఫామ్ హౌజ్ల మీద ఉన్న ఫోకస్ ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రులపై లేదని మండిపడ్డారు. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నట్టున్నాడు, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నట్టున్నాడు. మీ కుటుంబమే ఉంది కదా, మీరెందుకు రిబ్బన్ కట్ చేయలేదు? మీరు ఎందుకు ప్రారంభించలేదు? ఎందుకు మీరు పేదల కోసం సేవలు అందించాలనే ప్రయత్నం చేయలేదు? 1000 ఎకరాలల్లో ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్నారు, ఒక్క రోజైనా ఆలస్యమైందా? జన్వాడలో 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, నువ్వు విలాసవంతమైన ఫామ్ హౌస్, వైట్ హౌస్ కూడా పనికిరానంత గొప్ప ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఒక్క రోజైనా ఆలస్యమైందా? మీ చెల్లెలు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ కట్టుకుంది, ఎప్పుడైనా ఆగిందా? మీ బావ మొయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఎప్పుడైనా ఆగిందా? తప్పుడు ప్రచారాలు మానుకొని బీఆర్ఎస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సీఎం సూచించారు. ఉద్యమంలో ఏం మాట్లాడినా నడిచింది, ఇకపై ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ఇంకా కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏ మాత్రం సమాజం గమనిస్తుందని సిగ్గుపడకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటారు. రాష్ట్ర సాధన కోసం మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని తప్పులు చేసినా ఆ ప్రొఫెసర్ కోదండరామ్ గారి ముఖం చూసి మేము అందరం ఊరుకున్నాం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరిస్తున్నా ఆ పార్టీ నేతల బుద్ధి మారడం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నంత కాలం తాను నిజాలు మాట్లాడుతూనే ఉంటానన్నారు. చంద్రశేఖరరావు గారు నాకు ఏం సాయం చేసినా చేయకపోయినా గట్లాంటో నీ కొడుకు నువ్వు తెలంగాణకి ఇచ్చినందుకు నాకు మేలు జరిగింది, అట్లనే ఉండాలి, నీ కొడుకు మారొద్దు, మారితే మళ్ళీ మేము ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఎవరేమనుకున్నా మా మంత్రులు కూడా బాధపడుతున్నారు, మా ఎంకన్నా మా బట్టన్న వాళ్ళు ఇట్లే చెప్పిరు అట్లే చెప్పిరని. వాళ్ళు అట్లనే అబద్ధాలు చెప్పాలన్నా నిజాలు ప్రజలకు అర్థమవుతూనే ఉంటాయి. వాళ్ళ అబద్ధాలు చెప్పడం మాననంత కాలం నేను ఇట్లాంటి నిజాలు చెప్పడం కూడా మాననింగా. ఎందుకంటే ప్రతి దగ్గర ఒక 5 నిమిషాలు నిజాలు చెప్పడం మొదలు పెడతా. ఇన్ని రోజులు మనకెందుకు లేని ఊరుకున్నా, ఇప్పుడు నిజాలన్నీ మీకు చెప్తాను, నిజాలు మీకు తెలుస్తాయి. మొత్తం మీద టిమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఒకవైపు ప్రభుత్వ వైద్యంపై పేదలకు భరోసా కల్పిస్తూనే మరోవైపు బీఆర్ఎస్ పై పొలిటికల్ అటాక్ కు వేదికగా మారింది.